ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమందు మీకు అందరికీ కూడా శుభాన్ని తెలియజేస్తున్నాను. కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఈనాటి మన ధ్యానాంశముగా ప్రవర్తనలో పరివర్తన. ప్రవర్తనలో పరివర్తన. ప్రతి మనిషి కూడా ఒక జీవన శైలికి, జీవన విధానానికి తన ఆలోచన ప్రకారముగా, తన మనసు ప్రకారముగా అలవాటు పడి ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాడు. ఇది ఆ మనిషి యొక్క ప్రవర్తనగా మనము భావించవచ్చు. ఈ సమాజంలో ఒక మనిషికి దక్కేటువంటి గౌరవము, మర్యాద తన ప్రవర్తనను బట్టే. ఉదాహరణకి నోటి ద్వారా ఒక మనుషుడు నోటి ద్వారా అనకూడని మాట అన్నాడు అనుకోండి, ఆ మనిషి గురించి మనుషులు ఏమంటారండి? ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. ఉదాహరణకి ఒక గొప్పగా చదువుకున్నటువంటి ఒక మనిషి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి 10 మంది ఉన్నటువంటి స్థలంలో అనకూడని మాట్లాడాడు అనుకోండి, ప్రవర్తించని రీతిలో ప్రవర్తించాడు అనుకోండి, అతని గురించి ఏమంటారు? చదువుకున్నాడు కానీ ఎలా ప్రవర్తించాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలీదు అని చెప్పేసి అని ఆ మనుషుల గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. కారణం ఏంటి? ఒక చదువుకున్నటువంటి మనిషి ఎలాగను ప్రవర్తించాలి, ఎలాగను మాట్లాడాలి, ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి, సమాజంలో ఎలాంటి స్థితిగతుల్లో బ్రతకాలి, ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలి, ఎలాంటి జీవన శైలిని, ఎలాంటి క్రమాన్ని, ఎలాంటి పద్ధతులను కలిగి ఉండాలని ప్రతి మనిషి కూడా ఆలోచన చేస్తాడు. ఒకవేళ అటువంటి క్రమం లేదనుకోండి, అటువంటి పద్ధతి లేదనుకోండి, అటువంటి విధంగా మాట్లాడలేదనుకోండి, అటువంటి వస్త్రధారణ లేదనుకోండి, ఏమంటుంది లోకం? చదువుకున్నాడు కానీ ప్రయోజనం లేదు. తన చదువు తనకు జ్ఞానాన్ని నేర్పలా, ప్రవర్తించడం నేర్పించలా. ఇది మనమందరం కూడా మాట్లాడతాం. ఈనాటి ఈ సమాజంలో ప్రతి మనిషి ప్రవర్తన ఎలా ఉన్నది? ఈ ప్రశ్న మనకు ఒకసారి అడుగుదామండి. నా ప్రవర్తన ఎలా ఉన్నది? నీది మంచి ప్రవర్తనేనా అంటే నువ్వు అనవచ్చు కదా, ఎస్ అవునండి, నాది మంచి ప్రవర్తన, నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నా, ఒక క్రమాన్ని కలిగి ఉన్నా, ఒక పద్ధతి కలిగి ఉన్నా, ఒక మంచి జీవన విధానాన్ని, జీవన శైలిని నేను అనుసరిస్తున్నానని చెప్పి నువ్వు గొప్పగా మాట్లాడవచ్చు. అయితే ఈ నీ ప్రవర్తన సమాజంలో అంగీకారముగా ఉన్నదా లేదా? నీ కుటుంబ సభ్యులు నీ ప్రవర్తనను బట్టి అంగీకారముగా ఉన్నారా లేరా? నీ ప్రవర్తన నీ కుటుంబ సభ్యులకు ఆనందముగా, సంతోషముగా, అంగీకారముగా ఉన్నదా లేదా? ఆలోచన చేస్తే మన ఈ ప్రవర్తన మన కుటుంబ సభ్యులకి, మన స్నేహితులకి, మన బంధువులకి, మనము నివసించేటువంటి సమాజంలోనే, మనము వెళ్ళేటువంటి సంఘంలోనే అంగీకారముగా మార్చబడదు. ఎందుకు అనంటే అనేక లోటుపాట్లు, అనేక బలహీనతలు, అనేక రకాలైనటువంటి అవినీతి, అక్రమము, అన్యాయము మనం జరిగిస్తూ ఉంటాం. మనకు నచ్చిన విధంగా మనం బ్రతకాలని ఆశపడతాం, తప్పులేదు. కానీ నువ్వు జీవించేటువంటి ఈ నీకు నచ్చినటువంటి జీవితము అంగీకారంగా ఉన్నదా లేదా? మన సమాజానికి, విలువలకు, అణకువకు, నెమ్మదికి అంగీకారంగా ఉన్నదా లేదా అని ఒకసారి ఆలోచన చేస్తే మన ప్రవర్తన అంగీకారముగా ఉండదు. మీకు అందరికీ ఇంతకుముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పా. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అనకూడని మాట అంటే అది అంగీకారంగా మార్చబడదు కదా. అలాగునని ఈ సమాజంలో ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని, దౌర్జన్యాన్ని, దౌష్ట్యాన్ని జరిగించుచూ ఉన్నటువంటి వాడే. ప్రతి మనుషుడు కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేసేవాడే, దాచుకోవడానికి ప్రయత్నం చేసేవాడే, మరొక మనిషిని గురించి నింద వేయడానికి సిద్ధంగా ఉన్నవాడే, మరొక వ్యక్తిని గురించి వేలెత్తి చూపించడానికి, అతని గురించి అవమానకరంగా మాట్లాడటానికి, నిందించడానికి, తీర్పు తీర్చడానికి
సిద్ధంగా ఉన్నటువంటి వాడే. ఇటువంటి ఈ ప్రవర్తన అంగీకారమా? ఆమోదయోగ్యమా? ఇది గొప్ప ప్రవర్తన అంటారా? ఇది మంచి ప్రవర్తన అని అంటారా? ఆలోచించేయండి. ఉదాహరణకి ఈనాటి ఈ సమాజంలో విద్యార్థుల గురించి మనం ఆలోచించేద్దామండి. తల్లిదండ్రులు రాత్రనక పగలనక కష్టపడతారు. బాగా కష్టపడేసి బిడ్డలను చదివించాలని ఆశపడతారు. ఆశపడి బిడ్డలకు సమయానుకూలంగా వారి అవసరతను తీర్చడానికి ఎంతో ప్రయాసపడి రూపాయి కూడబెట్టి మరీను పిల్లలు చదివించుకున్నటువంటి తల్లిదండ్రులు మన ఈ సమాజంలో అనేక మంది ఉన్నారండి. కష్టం పిల్లలకు తెలియకూడదని దిగమింగుకొని కష్టపడి శ్రమించి పనిచేసేటువంటి తల్లిదండ్రులు అనేక మంది మన సమాజంలో ఉన్నారండి. అయితే బిడ్డలేమో తల్లిదండ్రులు ఈ కష్టానికి ప్రతిఫలంగా ఏమివ్వాలి? ఎలా జీవించాలి? మంచిగా చదవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, సమాజంలో గౌరవార్థంగా మర్యాదగా బ్రతికేటువంటి జీవితాన్ని జీవించాలి. అలా జీవించినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులను గౌరవించేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచన చేద్దామా? మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు గౌరవాన్ని మర్యాదను చేకూర్చేటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? వారి కష్టానికి, వారి శ్రమలకు, వారి బాధలకు మనము ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున ప్రతి విద్యార్థి కూడా వారి ప్రవర్తనలో పరివర్తన కలగాలంటే తల్లిదండ్రుల కష్టానికి స్పందించాలి, చలనం రావాలి. ఇది నా తల్లి, నా తండ్రి కష్టార్జితం, నా కొరకు అహర్నిశలు కష్టపడి నన్ను చదివిస్తున్నారు, నా జీవితం బాగుండాలని అనేక బాధలను వాళ్ళు అనుభవిస్తున్నారని బిడ్డలు అనుకుంటే కనుక, వారి కష్టానికి వీరు స్పందిస్తే కనుక అప్పుడు మొదలైందండి నిజమైనటువంటి పరివర్తన. అప్పటి నుంచి చదవటం మొదలు పెడతారు, అప్పటి నుంచి చెడుకు దూరంగా ఉండటం మొదలు పెడతారు, వ్యసనాలను అన్నింటినీ కూడా దూరంగా విడిచిపెట్టి సక్రమంగా బ్రతకటం మొదలు పెడతారండి. అప్పుడు నిజమైనటువంటి పరివర్తన మొదలైంది. స్పందించటమే మనందరం కూడా చేయవలసింది. బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ప్రవర్తన ఎలా ఉన్నది అంటే కఠినాత్ముడిగా పేరుంది, అన్యాయస్తుడని పేరుంది, మనుషులను గౌరవించడంట, లక్ష్య పెట్టడంట. ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నటువంటి సమయంలో ఆ న్యాయాధిపతి వద్దకు ఒక వితంతువు వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చుటకు సహాయం చేయవా, నా పక్షం నిలబడవా, నా కోసం ఒక మాట మాట్లాడవా అని ఒక వితంతువు ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ప్రాధేయపడుతుందంట, బతిమలాడుతుందంట. ఆ న్యాయాధిపతి ప్రవర్తనేమో కఠినాత్ముడిగా, అన్యాయస్తుడిగా, అక్రమము జరిగించేవాడిగా, మనుషులను లక్ష్య పెట్టనివాడిగా, దేవుని భయం లేనివాడిగా ఆ మనిషిని ప్రవర్తుంటే ఆ మనిషిని దగ్గరికి ఈ వితంతు వెళ్ళి ప్రాధేయపడటం జరుగుతుంది. అయితే ఒకనొక సమయంలో ఈ న్యాయాధిపతి అనుకున్నాడు కదా, అరే నా ప్రవర్తన ఏమో ఇలా ఉన్నది, కానీ ఈ స్త్రీ నా దగ్గరికి పదే వచ్చి నాకు న్యాయం జరిగించవా అని నన్ను అడగటం ఏంటి? తను మరలా నా దగ్గర రాకుండా ఉండాలని నేనేం చేయాలి? తనకు కావలసిన న్యాయం జరిగిస్తే మరలా తను నా దగ్గరికి రాదు కదా అని అక్కడ ఆ కఠినాత్ముడే, ఆ అన్యాయస్తుడే, అక్రమం జరిగించేటువంటి ఆ న్యాయాధిపతి ఆ వితంతువు ప్రార్థనకు స్పందించాడు. స్పందించి తనలో పరివర్తన వచ్చింది. ఎలాంటి పరివర్తన? తన పక్షముగా నిలబడాలనేటువంటి ఒక నిర్ణయం చేశాడు. తన పక్షముగా న్యాయము జరిగించాలని నిర్ణయానికి వచ్చాడు. ఇది పరివర్తన. మరొక చక్కటి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, సౌలు, ఆయన ప్రవర్తన ఎలా ఉన్నదంటే సంఘమును చెవరగొట్టేటువంటి ప్రవర్తన. విశ్వాసులు కనిపించదు అనుకోండి, ఊరుకోడు. వాళ్ళని ఏ విధంగానే సరే చిత్రహింసలు గురి చేసేటువంటి ప్రవర్తన, కఠిన హృదయం కలిగినటువంటి
కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి ప్రవర్తన, చెదరగొట్టినటువంటి వాడు, విడగొట్టినటువంటి వాడు, ప్రాణములను తీసినటువంటి ప్రవర్తన సౌలు అనేటువంటి ఒక యవనస్తుడికి. అయితే ఈ యవనస్తుని జీవితంలో ఈ ప్రవర్తనలో పరివర్తన కలిగిందండి. ఎప్పుడు కలిగింది? సంఘమును చెదరగొట్టుటకు అత్యున్నత ఆసక్తి కలిగినటువంటి వాడే తన సైన్యాన్ని చేకూర్చుకొని ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణ మార్గంలో ఉన్నాడు. ప్రయాణ మార్గంలో ఉంటే అక్కడ ఒక స్వరము అంత మాట్లాడుతుంది కదా, సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నావు అని ఒక స్వరము మాట్లాడటం మొదలుపెట్టిందండి. ఆ స్వరము వినిన వెంటనే సౌలు అనేటువంటి ఆ యవనస్తుడి జీవితంలో పరివర్తన మొదలైంది. ఆ స్వరానికి చెలించిపోయాడు ఆ మనుషుడు. తన మార్గం ఏంటి, తన ధ్యేయం ఏంటి, తన ఆశ ఏంటి, తన ఆలోచన ఏంటి, తన ధ్యేయం ఏంటి, తన గమ్యం ఏంటి, వీటన్నిటిని మర్చిపోయాడు. వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. అక్కడ ఆ క్షణంలోనే, ఆ సమయంలోనే ఆ స్వరానికి పరివర్తన చెందినవాడే, ఆ స్వరానికి చెల్లించిన వాడే తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన గమ్యాన్ని మార్చుకున్నాడు, తన మార్గాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచనలు, తన మనసును అన్నిటిని మార్చుకున్నాడండి. ఇది పరివర్తన. ఒకసారి ఆలోచించే, నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఎవరైనా సరే ప్రశ్నించారనుకోండి, అమ్మ మీరు క్రైస్తవులా అంటే, అవునండి మేము క్రైస్తవులు అని చెప్తాను కదా. క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి? క్రైస్తవుల ప్రవర్తన ఎవరిని సంతోషపెట్టే విధంగా ఉండాలి? నీ యజమానుడిని సంతోషపెట్టేటువంటి ప్రవర్తన నీవు కలిగి ఉండాలి. నీ యజమానుడి ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దామండి. మన యజమానుడు మిక్కిలి ప్రేమ కలిగినవాడు. మన యజమానుడు లేదనక కాదనక సహాయం చేసేటువంటి మనసు కలిగినవాడు. మన యజమానుడు 7 మార్లు కాదు కదా, 770 మార్లు క్షమించే మనసు కలిగినవాడు. మన యజమానుడు కనికర పూర్ణుడు. మన యజమానుడు పరిశుద్ధత కలిగినవాడు. మన యజమానుడు మిక్కిలి దయగలిగినవాడు. మన యజమానుడు గొప్పవాడు. మన యజమానుడు అందరినీ అంగీకరించిన వాడు, హత్తుకునేటువంటి వాడు, ఆదరణకర్త. మన యజమానుడి ప్రవర్తన మనకందరికీ తెలుసు కదా. ఎందుకంటే మనం పాపం చేసినప్పుడు, మనం కన్నీరు విడిచినప్పుడు మనల్ని హత్తుకొని మన కన్నీటిని తుడిచి మనలను మరలా మరలా ప్రేమించినటువంటి ప్రవర్తన మన యజమానుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి గొప్ప మనసు మన యజమానుని సొంతం. మరి ఆ యజమానుని అనుసరించుచున్నానని చెప్పేటువంటి మనము నిజంగా అంత గొప్ప ప్రవర్తన కలిగి ఉన్నామా? ఈనాటి 2వ పట్టణంలో ఒక చక్కటి మాట మనం అక్కడ వింటూ ఉన్నాం. అసలు మనలో పరివర్తన ఎందుకు రావాలి? మన ప్రవర్తన ఎందుకు మార్చుకోవాలి? అంతే కదా, మన ప్రవర్తన ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నువ్వు చాలా అభివృద్ధిలో ఉన్నావు, ఘనంగా బ్రతుకుతున్నావు, అధికారం కలిగి ఉన్నావు, నీకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా మంచిది. అయితే ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక సమయం రోజున నీవు అలా కూర్చొని నువ్వు ఆలోచించేస్తున్నప్పుడు నీ మనస్సు, నీ అంతరాత్మ నీతో మాట్లాడింది. ఇప్పటి వరకు ఈ జీవితము, ఈ నీ ప్రవర్తన, ఈ యాత్ర నీ యజమానునికి అంగీకారమా అని నీ అంతరాత్మ నీతో మాట్లాడితే, నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నీకు సమాధానం చెప్పింది, అవునా కాదా అని. ఆ రోజున నువ్వు చింతిస్తావు. ఎందుకంటే నీ మనస్సాక్షి నీపై నిందారోపణ గావించినప్పుడు, నీ మనస్సు నిన్ను గద్దించినప్పుడు, ఇది తప్పు,
ఇప్పటి వరకు జీవించిన జీవితము నీ యజమానునికి అంగీకారముగా లేదు అని నీతో మాట్లాడినప్పుడు ఆ రోజున నీలో పరివర్తన మొదలైంది. అయితే ఈ సమయం ఎప్పుడు రావాలంటారు? ఈ సమయం రావడానికి ఇంకా సమయం ఉన్నదా? ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత నాలో పరివర్తన వచ్చింది అని నువ్వు అనుకుంటావా? అప్పటి వరకు ఆగుతావా? ఆలోచించే. ఈ క్షణంలోనే ఇప్పుడే రక్షణ అనుగ్రహించేటువంటి సమయం అని దేవుడి వాక్యం అంతా మాట్లాడుతుంది. ఇప్పుడు నీ ప్రార్థన ఆలకించే సమయం అని దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఈ క్షణంలో నీవు కూర్చొని నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి, నీ జీవితంలోనికి, నీ ఆలోచనలోనికి ప్రయాణం చేయి. నీ ప్రవర్తన అంగీకారమేనా? ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులే మన ప్రవర్తనను అంగీకరించరు కదా. మరి అటువంటిది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీ ప్రవర్తనను ఎలా అంగీకరిస్తాడు? మన దేవుని ఆశ అంటే తెలుసా అండి? నిన్ను తలగా ఉంచాలనేటువంటి దేవుని ఆశ, నిన్ను గొప్ప చేయాలనేటువంటి దేవుని ఆశ, నిన్ను అనేక మంది ఎదుట వెలుగుగా మార్చాలని, నీ జీవితాన్ని ఉప్పుగా మార్చాలని దేవుని ఆశ. నిన్ను గణపరిచితే, నిన్ను గొప్ప చేయటం, నిన్ను వృద్ధి చేయటం, నిన్ను విస్తరించితే దేవుని యొక్క ఆశ. ఇది ఎలా మొదలైందండి? నీ ప్రవర్తన మారితేనే కదా, నీలో పరివర్తన వస్తేనే కదా. ఈరోజు నువ్వు యేసే దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నాలాంటి వాళ్ళు వాక్యం చెప్పారనా? యేసయ్య అద్భుతాలు చేస్తాడనా? ఆశ్చర్యకార్యాలు చేస్తాడనా? నీకున్న ప్రతి అవసరాన్ని దేవుడు నెరవేరుస్తాడనా? ఇందుకోసం యేసే దగ్గరికి వచ్చావా? కాదండి. ఇందుకోసం నువ్వు యేసే దగ్గరికి వస్తే నువ్వు పొరపాటు పడ్డట్లే. యేసే దగ్గరికి మనం ఎందుకు రాబడ్డామో తెలుసా అండి? నిన్ను ప్రేమించి ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి. ఈ లోకంలో ఒక మనిషిగా జన్మించకండి ఆయన. ఈ లోకంలో ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చి క్రయధనముగా చెల్లించి నిన్ను ఆయన కొన్నాడు. నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. నిన్ను ఉన్నతముగా ప్రేమించాడండి. ఒక చిన్న ఉదాహరణగా నిన్నటి రోజు నేను యూట్యూబ్లో వింటా ఉంటే ఆ మాటలు ఎలా ఉన్నానంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి తనను తాను ఎంత ప్రేమించుకుంటాడు అంటే, ఒక మనిషి తనను తాను 10 కానీ 20% కానీ ప్రేమించుకున్నాడు అనుకోండి. ఇప్పుడు 25% ప్రేమించగలిగిన మనుషులు వస్తే ఆ మనిషి ప్రేమ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు నేను 50% నేను ప్రేమించుకుంటే, ఎవరైతే నన్ను 50 కంటే ఎక్కువ ప్రేమించే మనిషి కోసం ఆ ప్రేమ కోసం నేను వెతుకుతానంట. ఇప్పుడు నేను 100కి 100% నేను ప్రేమించుకున్నాను అనుకోండి. 100కు 100 దాటి మనిషి ప్రేమించగలడా? ప్రేమించలేడు. ప్రతి మనిషి కూడా 100 వరకే ప్రేమించగలడు. 100కు మించినటువంటి ప్రేమ కోసం మనం వెతకాలి కదా. ఆ ప్రేమ ఎవరిదో కాదండి, నజరేయుడైన యేసయ్య. ఆ ప్రేమ అనంతము, కొలవలేనటువంటి ప్రేమ, అర్థము కానటువంటి లోతైనటువంటి ప్రేమ అది. ఆ ప్రేమ ఈ రోజున నీలో మార్పు రావాలని, నీలో పరివర్తన కలగాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండండి. ఈ ప్రేమకు నువ్వు స్పందిస్తావా? నువ్వు స్పందించేవనంటే నీలో పరివర్తన మొదలైనట్లే. నీవు స్పందించవనంటే నీకు లోకంలో నీ జీవితం ఎలా ఉన్నట్టు కనిపించింది. నీలో ఉన్నటువంటి చీకటి కూడా నీకు తెలిసింది, నీలో ఉన్న అన్యాయం నీకు తెలిసింది, నీలో ఉన్న అక్రమం నీకు తెలిసింది, నీలో ఉన్న పాపం నీకు తెలిసింది, నీలో ఉన్న బలహీనతలు నీకు తెలుస్తాయి. నీవు ఎంత దీనస్థితిలో బ్రతుకుతున్నావు నీకు తెలిసింది. ఈ ప్రేమకు నువ్వు స్పందిస్తావా? ఆయన కలువరిలు కార్చినటువంటి రక్తానికి నువ్వు స్పందిస్తావా? ఆయన ప్రాణత్యాగాన్ని నువ్వు స్పందిస్తావా? నువ్వు స్పందించేవానంటే నీ ప్రవర్తన ఈ సమయం నుంచే పరివర్తన చెందుతూ మొదలు పెడుతుంది. నీలో పరివర్తన రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ పరివర్తన ఒక మనిషి జీవితంలో ఎలా వచ్చింది అంటే, దేవుని వాక్యము ప్రకారము ఒక మనుషుడు తన నడతను సరిచేసుకోవాలి, తన మార్గాన్ని సరిచేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణగా ఈనాటి వాక్యం అంతా మాట్లాడుతుంది కదా.
నిన్ను గనక పెండ్లి విందుకు ఆహ్వానిస్తే మొదటిగా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? ముందుగా వెళ్ళి కూర్చుంటాం కదా, ముందుగా వెళ్ళి కూర్చుంటాం. అయితే యేసయ్య వాక్యం చెప్తుంది కదా, నీవు ఏదైనా ఒక పెండ్లి విందుకు కానీ ఏదైనా మరి ఇంకే పరిస్థితికైనా సరే పిలువబడినప్పుడు మొదటి స్థానానికి వెళ్ళొద్దంట. నీవు చివరి స్థానంలో కూర్చో. ఆ విందు నడిపించేటువంటి పెద్ద నిన్ను అక్కడక్కడ చూసి ఆయన అనేక మంది ఎదుట నిన్ను ముందుగా తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు నీవు ఘనపరచబడతావు. అది నీ ఘనతగా, అది నీ గొప్పతనంగా అది మార్చబడింది. అనేక మంది ఎదుట అది నీకు మర్యాదగా మార్చబడింది అని యేసయ్య చెప్పుచున్నాడు. రెండో ఉదాహరణ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, విందులకు నువ్వు ఎవరిని పిలుస్తావు? బంధుమిత్రులను, తెలిసిన వారిని, స్నేహితులను పిలుస్తాం. అయితే యేసేయమంటాడు తెలుసా? మరల నేను తిరిగి పిలవగలిగినటువంటి వారిని పిలవద్దు. అట్లా కాకుండా అనాథలను, పేదవారిని, అభాగ్యులను పిలువు. ఎందుకంటే వాళ్ళు తిరిగి నిన్ను పిలవలేరు కదా. అట్టి వారిని పిలువుటయే నీ యజమానిని సంతోషపెట్టేటువంటి మార్గం అంట. ఈ లోకంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక పెళ్లి చేస్తే నా ఇంటి వారిని పిలుస్తా, నాకు చెందిన వారిని పిలుస్తా, నా స్నేహితులను పిలుస్తా, నా బంధువర్గాన్ని పిలుస్తా, వారితో కలిసి నేను ఆనందిస్తా. ఎందుకో తెలుసా అండి, రేపటి రోజున మరొక దినం రోజున నన్ను వాళ్ళు తిరిగి పిలుస్తారు. ఇది కాదండి క్రైస్తవుని ప్రవర్తన. ఇది కాదు. క్రైస్తవుని ప్రవర్తన ఎలా ఉండాలంటే యజమానుని ప్రకారమైనటువంటి ప్రవర్తన ఉండాలి. ఈ ప్రవర్తన రావాలనంటే చెప్పబడినటువంటి ఈ వాక్యములకు నీలో స్పందన రావాలి. నువ్వు చెలించాలి, నీలో చలన మొదలవాలి. ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది కదా, ఇప్పటి వరకు నేను ఇలా జీవించాను కదా, కానీ ఈ రోజున వాక్యం నాతో మాట్లాడుతుంది. ఈ వాక్యమునికి నేను స్పందించినట్లయితే పరివర్తన మొదలైంది. వాక్యము ప్రకారము జీవించాలండి. వాక్యము ప్రకారము జీవించకుండా మనలో పరివర్తన ఎప్పటికీ రాదండి. ఈ వాక్యము మనల్ని చెల్లింపు చేయాలి, మనలో చలనాన్ని కలుగు చేయాలి. ఈ సంవత్సరాల ఈ జీవితంలో ఈ జీవగ్రంథం మనలో చలనాన్ని కలిగించిందా లేదా? మన ప్రవర్తనలో పరివర్తన కలిగించిందా లేదా? వాక్యం విన్నప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ ఇంకా బూతులు మాట్లాడుతున్నావా? ఇంకా అన్యాయం జరిగిస్తున్నావా? ఇంకా అక్రమం జరిగిస్తున్నావా? ఇంకా చీకటి బ్రతుకును కొనసాగిస్తున్నావా? మరి నీ ప్రవర్తనలో పరివర్తన కలిగినట్లా లేదా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా ఘనపరచాలని ఆశపడుతూ ఉంటే మనం మాత్రం ఘనహీనమైనటువంటి క్రియలు చేస్తూ అమర్యాదగా, అగౌరవంగా, ఈ లోకపు పోకడను బట్టి, లోకపు మర్యాదను బట్టి జీవించువారమై మనలను మనము అనేక మంది ఎదుట నిందగాను, అవమానంగాను, అసహ్యంగాను మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, చేజేతులు పాడు చేసుకుంటున్నామండి. ఈ రోజున నీ రహస్య జీవితము తెలియకపోవచ్చేమో, నీ చీకటి కోణం తెలియకపోవచ్చేమో, కానీ ఒక దినం రాబోతున్నది, ఒక సమయం రాబోతున్నది. ఆ రోజున నీ చీకటి కోణం కానీ, నీ రహస్య జీవితం కానీ, నీ ప్రవర్తన అంతా కూడా బహిర్గతం కాబోతున్నది, తేటతలం కాబోతున్నది. ఆ రోజున నీ జీవితము, నీ బ్రతుకు నీ కన్న తల్లిదండ్రులు తెలిసిన రోజున, నీ స్నేహితులు తెలిసిన రోజున, నీ బంధువులకు తెలిసిన రోజున, లోకానికి తెలిసిన రోజున అది ఒక గొప్ప అవమానంగా నీ జీవితంలో ఉండబోతుంది. ఆ గొప్ప అవమానము రాకుండా ఉండాలంటే ఈ సమయంలోనే పరివర్తన రావాలని తెలుసుకో. నీ ప్రవర్తన మారాలి, పరివర్తన కలగాలి. ఈ పరివర్తన దేవుని వాక్యమునకు స్పందించడం ద్వారా కలుగునని ఈరోజు దేవుని వాక్యము ద్వారా మనము తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి జీవితంలో దీవెనకరముగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.